హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అటుకులతో పకోడీ చేయబోతున్నామండి. ఆనియన్ పకోడీ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. వీటి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకుని అందులోకి నీళ్లు వేసుకుని వీటిని బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా వంపేసేసి అందులోకి అటుకులు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉండనిద్దామండి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ పీల్చుకొని బాగా నాని ఉంటుందన్నమాట అటుకులు. ఇప్పుడు ఆ అటుకుల్లో నుంచి వాటర్ని ఇలా పిండేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా నానబెట్టుకుని తీసుకున్న అటుకులన్నింటినీ కూడా పిండుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరొక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ వేసుకోండి, 1 కప్పు దాకా. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టీ స్పూన్ వేసుకుని తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ కారం, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని నెక్స్ట్ మనం నానబెట్టుకుని తీసుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకుల్ని వేసుకున్నామో అదే కప్లో 1/2 కప్ శనగపిండి వేసుకోండి. అదే కప్లో 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా టైం పట్టినా పర్లేదు. ఈ ఉప్పు కారాలన్నీ కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేయకుండా ఒకసారి కలిపేసుకుని తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. మనకి వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. అటుకులు కూడా కొద్దిగా తేమగా ఉంటాయి కాబట్టి చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ఆనియన్ పకోడీని ఎలా అయితే కలుపుకుంటామో అంతకంటే కూడా కొద్దిగా గట్టిగా ఉంటే చాలన్నమాట మనకి పిండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడిగా ఉన్నా పర్లేదండి, క్రిస్పీగా బాగుంటుందన్నమాట తినడానికి. ఇలా అన్నింటినీ కూడా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ పిండిని ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకుని ఈ పకోడీ పిండిని కొద్దిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపల ఏమీ ఉడకదండి, అలానే ఉంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే కనుక మనకి లోపల వరకు ఉడికి పైన మనకి తినడానికి కూడా క్రంచీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా 2 వైపులా కూడా బాగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా పకోడీల్ని ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట. మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి. ఇలానే మీకు ఎంత కావాలంటే అన్నీ వేసేసుకుని పక్కకు తీసేసుకోవటమే అండి. చాలా సింపుల్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్స్ రెసిపీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.